ఇజ్రాయెల్కి మన దేశానికి మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది నాకు. సో అది జరిగి ఉంటే పాకిస్తాన్తోనే ఈ రోజున అణ్వాయుధాలు అసలు ఉండేవి కావంట. ఆ ఫ్యాక్ట్ ఎందుకు చెప్తా. అయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఈ సంఘటన. పాకిస్తాన్ అప్పుడే అణ్వాయుధాలను తయారు చేయడం స్టార్ట్ చేసింది. సో అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇండియాను సంప్రదించి ఇండియాతో ఇందిరాగాంధీతో మాట్లాడి, మీరు సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా పాకిస్తాన్ మీద నేను దాడి చేస్తా, మీ దగ్గర నుంచి మీరు నాకు ప్లేస్ ఇస్తే అని అప్పుడు మన ప్రభుత్వాన్ని అడిగింది. అప్పుడు దానికి ఇందిరాగాంధీ కూడా ఓకే చెప్పింది. అయితే సో ఈ అమెరికా నుంచి వచ్చిన ఒత్తిడి వలన ఇందిరాగాంధీ గారు ముందుకు ప్రొసీడ్ కాలేదు. సో అలా ప్రొసీడ్ కాలేదు కాబట్టి పాకిస్తాన్ అణ్వాయుధాలను తయారు చేసుకొని ఈ రోజున ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన ముస్లిం దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్గా తయారైంది. ఆ బిల్లి బిత్తరు పాకిస్తాన్ ఇప్పుడు మన దేశాన్ని కూడా సవాల్ చేస్తుంది, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని. ఒక్కసారి ఊహించుకోండి, అప్పుడే ఇందిరాగాంధీ గారు ఓకే చెప్పుంటే ఈరోజు పాకిస్తాన్తో ఏముండేది కాదు.